హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మా గార్డెన్లోని అలాగ నేను వెళ్తూ ఉంటేనండి నాకు ఒక బర్డ్ అయితే కనిపించింది. చూసారు కదా ఆ చెట్టు దగ్గర, ఆ గోడ పైన అయితే ఉన్నది. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. దాని కళ్ళు అవన్నీ కూడా ఒక హార్ట్ షేప్ లాగా అయితే కనిపిస్తున్నాయి కదండి. నాకైతే చాలా భయం వేసింది స్టార్టింగు. అది అలాగ నేను ఎటు చూస్తే అటే చూస్తుంది తప్ప దాని డైరెక్షన్ అయితే మార్చట్లేదు. ఏంటి ఇలా చూస్తుంది, కదులుతుంది కదా, కొంచెమైనా ట్రై చేద్దాము, దాన్ని క్లిప్పింగ్ తీద్దామని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా అది మూమెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. సరేలే, నువ్వు ఇవ్వకపోతే ఫోటో స్టిల్కే ఇవ్వు, నేను యూట్యూబ్లో పడేస్తాను నిన్ను అని చెప్పేసి ఎలాగైతే దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టాను. అయినా కూడా అది కదలనంటుంది. సరే నువ్వు అలాగే ఉండు, నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి వీడియో అయితే చక్కగా తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ బర్డ్ పేరు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంతవరకు అయితే ఇది గుడ్లగూబ అని అనుకుంటున్నాను. దాని గుడ్లు చూసారా, గుడ్లగూబు గుళ్ళు అని అంటారు చూడండి. గుడ్లగూబులా చూస్తుంది, అలా చూసుకుంటూ ఉండిపోతుంది అంటారు కదా, దీనికోసమేనేమో. గుడ్లగూబు ఎప్పుడు అలా చూసుకుంటూ ఉండిపోతుంది అనమాట. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనుషులు కూడా అంతేనండి, వాళ్ళ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారనమాట. అది కొంచెం తగ్గించేసుకుంటే వాళ్ళ పని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనమాట. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేది కొంచెం తగ్గించేసుకుంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. చూసారు కదా, నేను ఎంత ట్రై చేద్దామన్నా ఆ గుడ్లగూబు కళ్ళు వేసుకొని ఎలా చూస్తుందో చూసారా. అందువల్ల మీకు కూడా ఒకవేళ అది గుడ్లగూబ కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే గుడ్లగూబ అని అనుకుంటున్నాను. చూసారు కదా, నేను అలాగనేసరికి కొంచెం అటు ఇటు బొర తిప్పుతుంది. చాలామంది యూట్యూబ్లోని చాలా కొన్ని రాంగ్స్ అయితే చేస్తున్నారండి ఛానల్ ఉన్నవాళ్ళు. అది ఏంటంటే చాలామందికి వాచ్ అవర్స్ ఎక్కడ కౌంట్ చేయాలనేది చూసుకోవాలనేది తెలియటం లేదు. వాచ్ అవర్స్ అనేది టోటల్గా అయితే చూసేసుకుంటున్నారు. వాచ్ అవర్స్ అనేది షార్ట్స్లో అయితే ఉండదండి. షార్ట్స్కి వచ్చిన వాచ్ అవర్స్ అయితే మీకు కౌంట్ అవ్వదు. వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్సే మీకు కౌంట్ అవుతాయి. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే మీకు వాచ్ అవర్స్ కనిపిస్తుంది కదా, ఆ వాచ్ అవర్స్ అయితే మీరు అసలు పట్టించుకోవద్దండి. ఎన్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కనిపించే ఆ వాచ్ అవర్సే మీకు ఒరిజినల్. ఓన్లీ మీకు వీడియోస్కే కౌంట్ అవుతుంది. అందుకే వీడియోసే ఎక్కువ చేయండి, దానికి వచ్చిన వాచ్ అవర్సే కౌంట్ పెట్టుకోండి. షార్ట్స్కి వేరేగా